అండి, ఈరోజు మనము పిల్లలలో బెదిరింపు ధోరణి అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? దానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఎలా మేనేజ్ చేయాలి తల్లిదండ్రులు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అసలు బెదిరింపు ధోరణి అంటే ఏంటి? అంటే పిల్లలు వాళ్ళు అనుకున్న వస్తువులు వాళ్ళకి అందనప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్లు ప్రవర్తించినప్పుడు, వాళ్ళు చేసే ప్రవర్తనని బ్యాడ్ ప్రవర్తనని మనం బెదిరింపు ధోరణి అంటాం. ఈ బ్యాడ్ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కొంతమంది పిల్లలు షరతులు పెడతారు తల్లిదండ్రులకి. నేను నేను అడిగిన వస్తువు నాకు ఇవ్వకపోతే నేను చదువుకోను. లేపోతే కొన్నిసార్లు కింద పడి బిగ్గరగా ఏడవడము, దొర్లాడడము, తర్వాత ఇంట్లో వాళ్ళని అరవడము, అబ్యూజ్ చేయడము, ఇంకొన్ని సందర్భాల్లో చేతిలో ఉన్న వస్తువు యొక్క విలువ తెలియకుండా పగలగొట్టడము, ఇంకొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తారు. అదెట్లా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, అన్నం తినను అని బెదిరిస్తారు. ఇలా బెదిరించినప్పుడు తల్లిదండ్రులకి ప్రేమతో ఉంటారు వాళ్ళ పిల్లల మీద. దానికి లొంగిపోయి వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని కుటుంబాల్లో చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అసలకి ఈ బెదిరింపు ధోరణికి ఎందుకొస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇది సహజంగా ఎందుకొస్తుందంటే పిల్లలకి ఓపిక తక్కువగా ఉంటుందనమాట. అంటే ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు వెయిట్ చేసే గుణం నేర్పించరు. వాళ్ళు అడిగిందల్లా ఎమ్మటనే ఇచ్చేయడం చేయడం వల్ల వాళ్ళకి తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళు ఇంట్లో ఎలాంటి ప్రవర్తన చేయొచ్చు, చేయకూడదు అన్న పరిమితులు లేకపోవడం. ఉదాహరణ వాళ్ళు నచ్చినప్పుడు టీవీ చూడడము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆడుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఎగ్జామ్స్ టైంలో కూడా అదే ప్రవర్తన కంటిన్యూ చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు లిమిటేషన్స్ పెట్టకపోతే వాళ్ళు ఇలాగే తయారై బెదిరిస్తూ ఉంటారు తల్లిదండ్రులని. తర్వాత కొంతమంది పిల్లలు ఎక్కువ సోషల్ మీడియాకి, ఫోన్స్‌కి అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ సహనం బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ఇంట్లల్లో తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవల వల్ల కూడా వాళ్ళల్లో ఇలాంటి ప్రవర్తన పెరిగే ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా చెప్దామని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సహనంగా వినకుండా వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకు కూడా పిల్లల్లో ఇలాంటి బెదిరింపు ధోరణి కనపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ బెదిరింపు ధోరణి చిన్నపిల్లల్లో తల్లిదండ్రులకు ముద్దుగా అనిపిస్తుంది. కానీ పెరిగే కొద్దీ అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఇది చాలా జాగ్రత్తగా గమనించుకొని, ఎప్పుడు ఇది పరిధి దాటుతుంది అనేది గమనించుకొని, వాళ్ళని కంట్రోల్‌లో పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా కాకపోతే ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. ఒకసారి బెదిరింపు ధోరణి పిల్లల్లో కనపడినప్పుడు, దీన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను బెదిరిస్తున్నప్పుడు, వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే, దాన్ని సహనంగా రెస్పాండ్ అవ్వడం. వాళ్ళు అరుస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా కోపంతో అరిస్తే ఆ సమస్య తీరకపోగా సమస్య జటిలమవుతూ ఉంటుంది. తర్వాత పిల్లలకి స్పష్టమైన పరిధులు ఇంట్లో ఉండాలి. ఆ పరిధులు ఎలా ఉండాలి అంటే అది తల్లిదండ్రులు కూడా ఆచరిస్తూ ఉండాలి. పలానా టైం తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. పలానా టైం తర్వాత ఫ్రెండ్స్‌తో గానీ ఎవరితోనూ ఫోన్ మాట్లాడకూడదు. పలానా టైం తర్వాత మనము ఫోన్స్ గానీ, టీవీ గానీ చూడకూడదు. ఇలాంటి పరిమితులు స్పష్టంగా ఉండాలి. అవి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పాటించేటట్టు చేసుకోవాలి. తర్వాత పిల్లలు కొన్నిసార్లు మనతో నెగోషియేషన్ చేస్తూ ఉంటారు. ఉదాహరణ ఎలా నువ్వు నన్ను అది అడిగావు కాబట్టి నేను ఇది చేస్తాను అని చెప్తూ ఉంటారు. ఆ నెగోషియేషన్స్‌లో జెన్యూన్ రీజన్ ఉంటే మటికి ఎంకరేజ్ చేయాలి. జెన్యూన్ రీజన్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు. పిల్లలు ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మంచి ప్రవర్తన చేస్తూ ఉంటారు. అలా మంచి ప్రవర్తన చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం చేయాలి. అప్పుడు ఆ పిల్లలతో ఉదాహరణకు ఎలా అంటే వాళ్ళని హగ్ చేసుకోవడము, ఈ ప్రవర్తన నాకు చాలా మంచిగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ అని ప్రోత్సహించడం లాంటివి చేయాలి. తర్వాత పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వారి భావాలని వినడం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో బెదిరింపు ధోరణి అనే దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అది పెరగకుండా నివారించవచ్చు.